ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా వరకు అయితే అందరూ ఈ పొట్టు కూడా వేస్తారు. ఈ పొట్టుతో కూడా మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవచ్చు, చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ అయినాక కొంచెం తుంచేసుకుంటే మనకు ఆయిల్ బాయిల్ అయిందా కాలేదా తెలుస్తుంది. ఆయిల్ బాగా బాయిల్ అయ్యింది. స్లిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. పొట్టు అది పొటాటో పొట్టు చాలా వరకు అది పడేస్తారు. పడేయకుండా ఉండడానికి పొటాటో కట్ చేశాక బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 20 minutes దాని కింద పేపర్ వేసి ఫ్యాన్ దాని కింద పెట్టాలి. మొత్తం పొడి పొడి అయ్యాయి చూడండి. కొంచెం రెడ్ అయ్యాయి చూడండి. ఒక 5 minutes మనం అనుకున్న కలర్తో వచ్చేస్తుంది రెడ్ కలర్. ఫైనల్గా మనం అనుకున్న ఫ్లేవర్కి వచ్చేసింది. తీసుకొని ఒక ప్లేట్లో పేపర్ పెట్టుకోండి. పెట్టుకోవడం ద్వారా ఏంటనే ఆయిల్ మొత్తం పేపర్ పట్టేసింది. అది స్టార్టింగ్లో ఏమంటే కొంచెం ఆయిల్లో సాల్ట్ వేసుకుంటే వీటికి ఆయిల్ తక్కువ పట్టి మంచిగా ఉంటుంది. టచ్ ముంచుకొని తింటే వేరే లెవెల్గా ఉంటుంది. ఇవన్నీ పొటాటో పొట్టు కూడా వేస్ట్ చేయకుండా ఇది రెసిపీ లాగా మీరు భోజనం చేసేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. భోజనంలో పెట్టుకుంటే పక్కన స్నాక్స్ లాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి మీదనే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకుంటే ఒక 5 minutes మనం ఫ్యాన్ గంటలు పెట్టామంటే మనం చల్లిన ఉప్పు కారం అనేది అదే పడుతుంది. లైట్ ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి, చూపిస్తాను మీకు. ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాన్ని. ఇందాక ఆలుగడ్డ పొడితోటి చేసాం కదా, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటి వేసుకోవాలి. ఒక్కటి వేసుకోవడం ద్వారా అదంతా జాయింట్గా ఉండకుండా ఉంటుంది. వైట్ టైప్గా కట్ చేసుకోవాలి. దాని ద్వారా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది. జాయింట్ అవ్వకుండా ఇలా
మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. కొంచెం కరివేపాకు, లైట్గా కలుపుకోవాలి. లైట్ ఒకదానికి ఒక జాయింట్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కనిపించాలి. పేపర్ అయితే పక్కా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ పేపర్ గుంజేసుకుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే గ్యాస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. వలన మంట అనేది చిన్నగా రావడం వల్ల పొటాటో చిప్స్కి ఆయిల్ మంచిగా పట్టి బాగా ఆయిల్లో బాయిల్ అయ్యి కరివేపాకు కూడా తీసుకోవాలి. వేసాం కదా. ఫైనల్గా ఉప్పు కారం వేసుకొని లైట్గా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ పిండుకొని తింటే మనం అనుకున్న ఫ్లేవర్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.